తిరుపతి వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని వినాయక సాగర్లో వెలిసిన శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం ప్రముఖ పండితులు సురేష్ స్వామి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చేసి భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ క్రోధినామ సంవత్సరంలో కోపతాపాలు, ద్వేషాలు అధికంగా ఉంటాయని, ప్రజల జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, ఎత్తుపల్లాలను అధిగమించి నిత్యం దైవనామ స్మరణలతో ముందుకు వెళ్లాలని సూచించారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు గ్రహాలను, నక్షత్రాలను, సూర్యమండలాన్ని, భూమిని సృష్టించారని, అందుకే ఈ రోజునే యుగానికి ప్రారంభంగా భావించి ఉగాదిగా మనం జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, టీచర్ తిరుమలయ్య, రాజశేఖర్, రాజు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఇది క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం క్రోధి అంటే కోపము ఎక్కువ, అహంకారం, ఈగో, ఈ రెండు ఎక్కువ ఉంటాయి. వర్షాలు తక్కువ, శనీశ్వరుడు అధిపతి, చాలా కష్టము, సుఖము, ఇది రెండు కలయికతో ఏర్పడిన ఈ సంవత్సరము, ఈ క్రోధినామ సంవత్సరము. దీన్ని అణచివేతకు మన విఘ్నేశ్వర స్వామిని, ఆదిమూల గణపతి విఘ్నేశ్వర స్వామి తలుచుకొని ఈరోజు ప్రత్యేకంగా పూజలు, అర్చన అన్నీ చేసుకొని అష్టైశ్వర్యము, ఆరోగ్యము, ఆనందము మనకు ఇవ్వాలని, ఆ కోపాన్ని అణచివేత